నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. వచన భగవద్గీత గీతా మహాత్మ్యం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తిప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణీం. శ్రీమద్భగవద్గీత విశ్వరూప దర్శన యోగము. అర్జునుడు అడుగుతున్నాడు, నన్ను అనుగ్రహించడం కోసం మీరు చెప్పిన అతి రహస్యమైన అధ్యాత్మ విషయాల వల్ల నా ఈ అజ్ఞానమంతా నశించిపోయింది. కమలనేత్ర, ప్రాణుల యొక్క ఉత్పత్తి ప్రళయాలు నేను మీ వల్ల విస్తారంగా విన్నాను. మీ అవ్యయమైన మహిమను గురించి కూడా విన్నాను. పరమేశ్వర, మీరు మీ గురించి చెప్పినది అంతా యథార్థమే. కానీ పురుషోత్తమ, జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి, బలము, వీర్యము, తేజస్సులతో కూడిన మీ ఐశ్వర్య రూపాన్ని నేను ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటున్నాను. ప్రభు, ఆ రూపం నాకు చూడశక్యం అని మీరు భావిస్తే యోగేశ్వర, ఆ అవ్యయమైన రూపాన్ని నాకు చూపండి. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, పార్థ, వందల కొద్దీ వేల కొద్దీ ఉన్న చాలా రకాలు, అనేక వర్ణాలు, అనేక ఆకృతులు గల నా అలౌకిక రూపాలను చూడు. భరతవంశీకుడా, అదితి యొక్క 12 మంది కొడుకులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, అశ్వనీ కుమారులను, 2 49 మంది మరుత్తులను నాలో చూడు. ఇంకా ఇంతకుముందు ఎన్నడూ చూడనట్టి ఆశ్చర్యకరమైన రూపాలను చూడు. అర్జున, ఇప్పుడు నా శరీరంలో ఒక భాగంలో ఉన్న చరాచర సహితమైన సంపూర్ణ జగత్తును చూడు. ఇంకా నీవు ఏమేమి చూడదలుచుకున్నావో అవన్నీ చూడు. కానీ నీ ఈ ప్రాకృత చక్షువుల ద్వారా నన్ను చూడడానికి నీకు ఏమాత్రం శక్తి చాలదు. కనుక నీకు నేను దివ్య చక్షువులను ఇస్తాను. వానితోనే నా ఈశ్వరీయ యోగశక్తిని దర్శించు. సంజయుడు చెప్తున్నాడు, రాజా, మహాయోగేశ్వరుడు, పాపాలను హరించే హరి అయిన భగవానుడు ఈ విధంగా చెప్పి అనంతరం అర్జునునకు పరమైశ్వర్యయుక్తమైన దివ్యస్వరూపాన్ని చూపించాడు. అనేక ముఖాలతో, నేత్రాలతో కూడినవాడై, అనేక అద్భుత దర్శనుడు, అనేక దివ్యభూషణాలతో అలరారేవాడు, అనేకమైన దివ్యాయుధాలను చేతులతో పైకెత్తి పట్టుకున్నవాడు, దివ్యమైన మాలలను, వస్త్రాలను ధరించినవాడు, దివ్యగంధాన్ని దేహమంతా అలదుకున్నవాడు, ఎన్నో రకాలైన ఆశ్చర్యాలతో నిండినవాడు, అనంతుడు, విశ్వతోముఖుడు, విరాట్ స్వరూపుడు అయిన పరమేశ్వరుని అర్జునుడు చూశాడు. వేల కొద్దీ సూర్యులు ఆకాశంలో ఒక్కసారిగా ఉదయిస్తే ఉత్పన్నమయ్యేంత ప్రకాశం ఆ విశ్వరూపుడైన పరమాత్మ యొక్క ప్రకాశానికి సాటి రావచ్చు. ఆ సమయంలో అనేక విధాలుగా విభక్తమై ఉన్న సంపూర్ణ జగత్తును దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆ శరీరంలో ఒకే చోట పాండుపుత్రుడైన అర్జునుడు చూశాడు. వెంటనే అతడు ఆశ్చర్యచకితుడై పులకిత శరీరంతో ప్రకాశమయుడు, విశ్వరూపుడు అయిన ఆ పరమాత్మునికి శ్రద్ధాభక్తులతో శిరసు వంచి ప్రణమిల్లి చేతులు జోడించి ఇలా అంటున్నాడు, దేవా, సమస్త దేవతలను
అనేక ప్రాణుల సముదాయాన్ని, కమలాసనస్థుడైన బ్రహ్మను, మహాదేవుని, సమస్త ఋషులను, దివ్యసర్పాలను మీ శరీరంలో నేను చూస్తున్నాను. విశ్వేశ్వర, విశ్వరూప, అనేక బాహువులు, ఉదరాలు, ముఖాలు, నేత్రాలు కలిగి అన్ని వైపులకు వ్యాపించిన అనంతమైన రూపాలు కలవానిగా మిమ్ము నేను దర్శిస్తున్నాను. మీ ఆది మధ్యాంతాలు నాకు కనిపించడం లేదు. కిరీటంతో గదాచక్రాలతో కూడి అన్ని వైపులా ప్రకాశిస్తున్న తేజోరాశిని, అగ్ని వంటి, సూర్యుని వంటి కాంతితో అంతటా దుర్నిరీక్షమైన అప్రమేయ స్వరూపాన్ని నేను చూస్తున్నాను. అక్షరమైన తెలుసుకోదగిన పరబ్రహ్మవు నీవే. ఈ విశ్వానికంతటికీ పరమమైన ఆధారానివి నీవే. నీవే శాశ్వతమైన ధర్మానికి రక్షకుడవు. నా దృష్టిలో నీవే అవ్యుడైన వాడవు, సనాతనుడైన వాడవు, పురుషుడవు. ఆది మధ్యాంతరహితునిగా, అనంత సామర్థ్యం కలవానిగా, అనంతమైన భుజాలతో, చంద్ర సూర్య రూపమైన నేత్రాలతో, దీప్తాగ్ని వంటి ముఖంతో, స్వతేజస్సుతో ఈ విశ్వాన్ని అంతటినీ తపింపచేస్తున్న మిమ్మల్ని చూస్తున్నాను. మహాత్మా, ఈ భూమి ఆకాశాల మధ్య ఉన్న ఆకాశం, దిక్కులన్నీ మీ యొక్క ఒకే రూపంతో నిండిపోయి ఉన్నాయి. మీ ఈ అలౌకికమైన భయంకరమైన రూపాన్ని చూసి 3 లోకాలు తలడిల్లుతున్నాయి. ఈ సమస్త దేవతా సమూహం మీలో ప్రవేశిస్తోంది. కొంతమంది భయంతో చేతులు జోడించి మీ నామగుణాలను కీర్తిస్తున్నారు. మహర్షి సిద్ధ సంఘాలు స్వస్తివాచకాలు పలికి ఉత్తమోత్తమ స్తోత్రాల ద్వారా మిమ్మల్ని స్తుతిస్తున్నాయి. ఏకాదశి రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్టవసువులు, సాధ్యగణాలు, విశ్వ దేవులు, అశ్విని కుమారులు, మరుద్గణము, పితరుల సమూహము, యక్షరాక్షసులు, గంధర్వులు, సిద్ధ సంఘము వీరందరూ విస్మృతులై మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మహాబాహు, మీ యొక్క అనేక ముఖాలు, నేత్రాలు కల, అనేక చేతులు, ఊరువులు, కాళ్ళు కల, అనేక ఉదరములు కల, అనేక దంశలతో భయంకరమైన మహాఘోరమైన మీ రూపాన్ని చూసి లోకాలన్నీ వ్యాకుల పడుతున్నాయి. విష్ణు, ఆకాశాన్ని స్పృశిస్తున్న దేదీప్యమానమైన అనేక వర్ణాలతో వ్యాప్తమైన ముఖాలు కల, జ్వలిస్తున్న విశాలమైన నేత్రాలు కల మీ రూపాన్ని చూసి నేను కూడా మికిలి వ్యధితమైన చిత్తంతో ధైర్యాన్ని కానీ శాంతిని కానీ పొందలేకపోతున్నాను. దంశలతో మిక్కిలి భయంకరమైన ప్రళయాగ్ని సదృశమైన మీ ముఖాలను చూసి నాకు దిక్కుతోచటం లేదు, సుఖంగా కూడా లేదు. దేవేశ, జగన్నివాస, ప్రసన్నుడు కమ్ము. రాజుల సముదాయంతో కలిసి ఈ ధృతరాష్ట్రపుత్రులందరూ నీలో ప్రవేశిస్తున్నారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, మా పక్షపు వీరులతో సహా అందరూ కరాళ దంశలతో అతి భయంకరమైన నీ ముఖాలను అతివేగంగా ప్రవేశిస్తున్నారు. కొంతమంది చితికిపోయిన తలలతో నీ పళ్ల మధ్య వ్రేలాడుతున్నట్లుగా కనబడుతున్నారు. నదుల యొక్క అపారమైన జలరాశి వేగంగా సముద్రానికి అభిముఖంగా ప్రవహించినట్లుగా ఈ నరలోక వీరులందరూ మీ ప్రజ్వలితమైన ముఖాలయందు ప్రవేశిస్తున్నారు. మిడతలు అజ్ఞానంతో నశించిపోవడానికి మహావేగంతో మిక్కిలి ప్రకాశించే అగ్నిలో దూకుతున్నట్లుగా లోకాలన్నీ మోహపరవశమై మహావేగంతో నశించిపోవడానికి మీ ముఖాలలోకి ప్రవేశిస్తున్నాయి. లోకాలు అన్నింటినీ దేదీప్యమైన వదనాలతో అన్ని వైపుల నుంచి కబళించి వేస్తూ నాకివేస్తున్నావు స్వామి. విష్ణు, మీ యొక్క ఉగ్రమైన ప్రకాశం ఈ సంపూర్ణ జగత్తును తేజస్సుతో నింపివేస్తూ తపింపజేస్తోంది. ఈ ఉగ్రరూపం కల నీవు ఎవరివో నాకు తెలియచెప్పు దేవోత్తమా. నమస్కారము. ప్రసన్నుడు కమ్ము. ఆర్జుడవైన నీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నీ తత్వాన్ని ఎరుగలేకున్నాను. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, లోకాలను సంహరించే, వృద్ధి పొందించే మహాకాలుడిని నేను. ఇప్పుడు ఈ ప్రజలను అందరినీ సంహరించడానికి పూనుకొన్నాను. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న యోధులందరూ కూడా నీ ప్రమేయం లేకపోయినా జీవించి ఉండలేరు. కాబట్టి లే, కీర్తిని పొందు, శత్రువులను జయించి ధనధాన్య సమృద్ధమైన రాజ్యాన్ని అనుభవించు. ఈ వీరులందరూ ముందుగానే నా చేత చంపబడ్డారు. సవ్యసాచి, నీవు కేవలం నిమిత్త మాత్రుడివి కమ్ము.
ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు ఇంకా అనేకులు నా చేతనే చంపబడిన ఈ వీర యోధులందరినీ నీవు చంపు. జంకవద్దు. శత్రువులను అందరినీ యుద్ధంలో జయిస్తావు కనుక యుద్ధం చెయ్యి. సంజయుడు చెప్తున్నాడు. కేశవుని యొక్క ఈ మాటలను విని కిరీటధారి అయిన అర్జునుడు చేతులు జోడించి వణుకుతూ నమస్కరించి గద్గద కంఠుడై భయపడుతూ ప్రణమిల్లి తిరిగి కృష్ణునితో ఇలా అన్నాడు. అర్జునుడు అంటున్నాడు, హృషికేశ, నీ నామగుణాలను కీర్తించడం చేత ఈ జగత్తు మిక్కిలి హర్షాన్ని పొందుతోంది, అనురాగాన్ని కూడా పొందుతోంది. భయభ్రాంతులైన రాక్షసులు దిక్కులకు పరుగు తీస్తూ ఉన్నారు. సిద్ధసంఘమంతా నమస్కరిస్తున్నారు. మహాత్మా, బ్రహ్మకు కూడా ఆదికర్తవు, అందరికంటే పెద్దవాడవు అయిన నీకు వారు ఎట్లా నమస్కరించకుండా ఉంటారు? అనంత, దేవేశ, జగన్నివాస, సత్తు అసత్తు వానికంటే పరమైన అక్షరుడైన సచ్చిదానంద ఘనబ్రహ్మవు నీవే. నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, ఈ జగత్తుకు పరమ ఆధారభూతుడవు, ఎరుకగలవాడవు, ఎరుకదగినవాడవు, పరంధాముడవు నీవు. అనంతరూప, ఈ జగత్తంతా నీ చేతనే వ్యాప్తమై ఉంది. వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి అయిన బ్రహ్మ, ఆ బ్రహ్మకు తండ్రివి కూడా నీవే. నీకు వేల వేల నమస్కారాలు. తిరిగి తిరిగి మరల నమస్కరిస్తున్నాను. అనంతవీర్య, నీకు ముందు వెనుకల నుండి నమస్కారము. సర్వాత్మ, నీకు అధివేపుల నుండి నమస్కారం. అనంత పరాక్రమశాలివైన నీవు ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నావు కనుక నీవే సర్వరూపుడవు. నీ మహిమను ఎరుగజాలను. నిన్ను నా సఖుడిగా భావించి కృష్ణ, యాదవ, సఖ అని పొరపాటున గాని ప్రేమతో గాని పిలిచినందుకు, అచ్యుత, విహార, శయ్య, ఆసన, భోజనాదులలో ఒంటరిగా మన స్నేహితులందరి సమక్షంలో గాని నిన్ను అపహాసం కోసం అవమానించినందుకు అప్రమేయుడవైన నిన్ను నేను క్షమించమని కోరుతున్నాను. ఈ చరాచర జగత్తుకు తండ్రివి, గొప్ప గురువువు, పూజనీయుడవు నీవే. అతుల ప్రభావ, ఈ ముల్లోకాలలోనూ నీతో సమానుడైన వాడు ఎవ్వడూ లేడు. ఇక నీకంటే అధికుడు ఎవరుంటారు? కనుక ప్రభు, నీ పాదాలపై వ్రాలి నమస్కరించి స్తుతింపదగిన నిన్ను ప్రసన్నుడు కమ్మని వేడుకుంటున్నాను. దేవా, కొడుకు తప్పులను తండ్రి వలె, చెలికాని తప్పులను స్నేహితుని వలె, ప్రియురాలి తప్పులను ప్రియుని వలె నా తప్పులను సహించుటకు నీవు తగినవాడవు. ఇంతకు మునుపు ఎన్నడూ చూడనటువంటి మీ ఈ అద్భుతమైన రూపాన్ని చూసి సంతోషంగానూ ఉంది, భయంతో నా మనసు వ్యాకుల పడుతూ ఉంది. కాబట్టి మీరు మీ చతుర్భుజ రూపాన్నే నాకు చూపండి. దేవేశ, జగన్నివాస, ప్రసన్నులు కండి. కిరీటధారి అయిన, చేతులయందు గదా చక్రాలను ధరించిన మీ ఆ రూపాన్నే నేను చూడాలని అనుకుంటున్నాను. కాబట్టి విశ్వరూప, సహస్రబాహు, మీరు ఆ చతుర్భుజ రూపంతోనే కనిపించండి. శ్రీకృష్ణ భగవానుడు పలుకసాగాడు. అర్జున, నేను నిన్ను అనుగ్రహించి నా యోగశక్తి వలన నా ఈ పరమ తేజోమయమైన, అన్నిటికీ ఆదిభూతమైన, అనంతమైన విరాట్ రూపాన్ని నీకు చూపించాను. దీనిని నీవు తప్ప ఇతరులెవరూ ఇంతకుముందు చూడలేదు. అర్జున, నరలోకంలో నీకు తప్ప ఇతరులు ఎవరికి ఇటువంటి విశ్వరూపం వేదాధ్యయనం ద్వారా కానీ, యజ్ఞాలు చేయటం వల్ల కానీ, దానాల వల్ల కానీ, ఇతర కర్మల చేతల కానీ చూడడానికి శక్యం కాదు. నా యొక్క ఈ రకమైన ఘోరాకృతిని చూసి నీవు వ్యాకుల పడకు, మూఢుడవు కాకు. భయరహితుడవై, ప్రీతమనస్కుడవై నీవు ఇదిగో మరల నా ఆ చతుర్భుజ రూపాన్నే చూడు. సంజయుడు చెప్తున్నాడు అని వాసుదేవుడు అర్జునుడితో పలికి తిరిగి తన చతుర్భుజ రూపాన్ని దర్శింపజేశాడు. సౌమ్యాకృతి దాల్చిన ఆ మహాత్ముడు భయపడిన అతడిని తిరిగి సమాశ్వాసించాడు. అప్పుడు అర్జునుడు పలుకసాగాడు. జనార్దన, నీ ఈ
సౌమ్యమైన మానుష రూపాన్ని చూసి ఇప్పుడు మనసు కుదుటపడింది. స్వస్థుడనయ్యాను. శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు, ఏమాత్రమూ చూడశక్యం కాని నా ఈ రూపాన్ని నీవు చూశావు. దేవతలు కూడా నిత్యము ఈ రూపాన్ని చూడాలని కోరుకుంటారు. నీవు చూసిన అటువంటి నన్ను వేదాల చేత కానీ, తపస్సు చేత కానీ, దానం చేత కానీ, యజ్ఞం చేత కానీ చూడడానికి శక్యం కాదు. కానీ అర్జున, పరంతప అనన్యమైన భక్తి చేత మాత్రమే అటువంటి నన్ను చూడడానికి, తెలుసుకోవడానికి, తత్వాన్ని గుర్తెరిగి చేరుకోవడానికి శక్యమవుతుంది. పాండవ, కేవలం నా కొరకే సమస్త కామ్యకర్మలు చేసేవాడు, నన్నే పరాయణునిగా భావించేవాడు, నాయందే భక్తి గలవాడు, సంగరహితుడు, ఏ ప్రాణియందు ఎటువంటి వైరము లేనివాడు నన్ను తప్పక పొందుతాడు. తరువాత ప్రసారంలో గీత ఏకాదశాధ్యాయ ఫలం విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.